నమస్తే అండి. చిన్న స్టోరీ. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు. గురువుగారు నాకు జ్ఞానోపదేశం చేయండి అని. తప్పకుండా నీకు చెప్తాను అంటాడు గురువుగారు. ఏం చేస్తాడు, అంతకుముందు రోజుల్లో వెదురు బొట్లని వచ్చాయి. వెదురు బొట్లు అంటే అల్లేవారు, చాలా మధ్య మధ్యన గ్యాప్ ఉంటూ ఉండేది. అది ఏం చేస్తారు గురువుగారు ఆ శిష్యుడితోటి, ఈ వెదురు బుట్ట తీసుకెళ్ళి ఆ నూతి దగ్గర నుంచి నీళ్ళే తీసుకురా అంటాడు. అనేసరికి పాపం ఆ కుర్రాడికి ఇంట్రెస్ట్, జ్ఞానం తీసుకోవాలని వెళ్తాడు. బుట్ట తీసుకుని నీళ్లు పోస్తూ ఉంటాడు. నీళ్లు ఎన్ని పోస్తాడు అన్నీ కారిపోతూ ఉంటాయి. అయినా కూడా తీసుకొచ్చి గురువుగారు చూపిస్తాడు అబ్బాయి. ఆ గురువుగారు ఏమంటారు, బాబు ఏమనరు. అలా మళ్ళీ మరుసటి రోజు కూడా అదే చెప్తారు, మళ్ళీ వెళ్ళి నూతి దగ్గర నుంచి నీళ్లు తీసుకురాని. అలాగ కొన్ని నెలలు గడిచిపోతుంది. ఇంకా విసుగొస్తుంది శిష్యుడికి. ఏంటి జ్ఞానం చెప్తా అన్నారు, ఏంటి ఇలాంటి బుట్టలో నీళ్ళు తెమ్మంటున్నారు ఏంటని గురువుగారు మీద అందరూ లోపల చిరాకు పడుతుంది ఆ కుర్రాడికి. ఒకరోజు ఇంకా విసుకొచ్చి ఆ కుర్రాడు అడుగుతాడు, గురువుగారు నాకు జ్ఞానం చెప్పాలి కానీ నీళ్ళు ఇలాంటి బుట్ట తీసుకొచ్చి నాకు నీళ్ళు తెమ్మంటున్నారు, ఎలా ఉంటాయండి గురువుగారు, నాకు ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అని అంటాడు. అప్పుడు గురువుగారు ఒకటే మాట చెప్తారు, బాబు నువ్వు ఇన్ని రోజులు బట్టి నీళ్లు తీసుకొస్తున్నావు నువ్వు దగ్గర నుంచి, అది ఎదురు బుట్ట ఏమైంది, అది నీళ్లు పోసి 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 ఆ చిల్లులన్నీ దగ్గర పడిపోయినాయి. దగ్గర పడిపోయిన తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకి ఆ బుట్టలో నీళ్లు నిలిచి ఉంటాయి. అలాగే మనకు కూడా ఎవరైనా మనకి జ్ఞానం చెప్తున్నారనుకోండి, మనకు ముందే జ్ఞానం రావాలంటే ఎలా ఉంటుంది, మనలో ఇంత అహంకారం ఉంటుంది, కామ క్రోధ లోభం మోహం అన్నీ ఉన్నాయి మనలో. ఇవన్నీ పోతేనే కానీ జ్ఞానం నిలవదు కదండి. అందువల్ల మనకి ఇవన్నీ పోగొట్టడానికి ఆ బుట్టలో ఉన్న ఆ దుమ్ము ధూళి అంతా కూడా పోతేనే కదా అది నీళ్లు నిలువున్నాయండి అందులో. అలాగే మనలో కూడా ఈ కామక్రోధలో మోహ అహంకారం ఇవన్నీ పోతేనే కానీ మనలో జ్ఞానం నిలవదు. అందువల్ల గురువుగారు ఏది చేసినా మన గురించి మంచి చేస్తారు అన్న ఆలోచనలో మనం ఉంటే జ్ఞానం కూడా మనకి లభిస్తుంది. నమస్తే అండి, ధన్యవాదములు. నమస్తే అండి, వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. చిన్న చిన్న కథలు. ఒక ఊళ్ళో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి, ఇంకో అబ్బాయి ఏమో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు మంచి అబ్బాయి గుడికి రోజు స్కూల్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది అబ్బాయికి. గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి రోజు పూజ చేసుకుని గుడికి వెళ్తూ ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరిగి అబ్బాయి చూస్తూ ఉంటాడు ఈ అబ్బాయిని. సరే అని గుడికి అబ్బాయి కూడా వెళ్ళి ఏదైతే పూజ చేస్తాడో, పూలు పెడతాడో అవన్నీ తీసేసేసి చిందరబందరగా చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. ఇలాగా జరుగుతూ ఉంటే అప్పుడు ఒకసారి పెద్ద గాలి వర్షం చాలా ఎక్కువ వస్తుంది, తుఫాన్ లాగా. అది పూజ చేసే అబ్బాయి గుడికి ఆ రోజు రాలేకపోతాడు. కానీ అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి మాత్రం ఎలాగైనా గుడికి వస్తాడు. గుడికి వచ్చి చూస్తే పూజ చేసిన సామాన్లు ఏం కనపడవు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు అబ్బాయికి. ఎందుచేత అంటారు, రోజు నియమంగా ఎవరైతే మనకి పూజ చేస్తారో, ఎవరైతే ఏ పని ఏదైనా నియమంగా చేస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితం దొరుకుతుందని ఈ కథకి నీతి. భగవంతుడు అల్లరి చిల్లర తిరిగిన అబ్బాయికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుచేత నియమంగా చేసిన వల్ల, దేవుడిని రోజు దర్శనం చేసుకున్న వల్ల. అందువల్ల మనం ఏ పని అయినా సరే నియమంగా చేస్తే తప్పకుండా దాని ఫలితం దొరుకుతుంది. నమస్తే అండి.